జమ్మికుంట మండల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రమేష్ కి అఖిలపక్ష విద్యార్థి సంఘాల జేసీ జమ్మికుంట సభ్యులు ఎండి సాజద్, గట్టు సాయిరం, అమ్మ వెంకటేష్, రత్నాకర్ గౌడ్, సుధీర్, రమేష్, సందీప్, విష్ణు అథ్లెటిక్ ట్రాక్ ని డిగ్రీ కళాశాల ప్రాంగణంలో నిర్మించవద్దని వినతి పత్రం ఇచ్చారు. కళాశాలకు కలెక్టర్ నుంచి వచ్చిన శాంక్షన్ లెటర్ ని మేము ఆ నిర్మాణాన్ని కళాశాల ప్రాంగణంలో కాకుండా మరొక చోట నిర్మించాలని కోరుతూ గతంలో కళాశాల విస్తీర్ణం 20 ఎకరాలు ఉండేదని కొంతమంది కబ్జాదారులు కొంత భూమిని కబ్జా చేసుకొనగా ఇటీవల 8 ఎకరాలు మాత్రమే ఉన్నందున కళాశాల విద్యార్థులకు గాని ప్రజలకు గాని ఇలాంటి సౌకర్యాలు ఉండవని తెలుపుతూ గతంలో కబ్జా చేసిన భూమిని ముందుగా రికవరీ చేయాలని కోరుతూ కళాశాల మైదానంలో మున్సిపల్ నుంచి ఎలాంటి అనుమతులు అభివృద్ధి పనులు చేపట్టినా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబిడిసి సభ్యులు పుల్లూరి సంపత్రావు, డాక్టర్ చిటికన జగదీశ్వరి, ములుగురి సదయ్య, ఎల్ఎల్పి ఆకుల రాజేందర్, ఎండి అన్వర్ తదితరులు పాల్గొన్నారు. ఆల్ స్టూడెంట్ వచ్చేది ప్రెజెంటేషన్ తీసుకుంటే ఆయన ప్రెజెంటేషన్ సిద్దిపేట జూనియర్ కాలేజ్ రెండు ఒకటి కాంపౌండ్ ఈరోజు జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అఖిలపక్షం సమక్షంలో. ఈ వినతి పత్రం ఎందుకనంటే జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం ఏదైతే ఉందో స్థానిక ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు దీన్ని మినీ స్టేడియంగా చేయాలనే ఆలోచనతోని వారు జమ్మికుంట ప్రిన్సిపల్ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ విషయం అఖిలపక్ష నాయకులందరికీ తెలవడంతో మేమంతా హూటాహూటిన వచ్చి ప్రిన్సిపల్ గారికి మేము మా యొక్క విన్నపాన్ని విన్నవించుకోవడం జరిగింది. గతంలో 2011-12 సమయంలో కూడా మినీ స్టేడియం అని చెప్పేసి అప్పుడు కూడా కలెక్టర్ గారు దీనికి శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని ఇదే విధంగా మేము తిరస్కరించడం జరిగింది. ఈ మినీ స్టేడియం కావాలనంటే జమ్మికుంటలో ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో తహసీల్దార్ గారికి తెలుసు, కలెక్టర్ గారికి తెలుసు. వారికి ఏదైతే జాగా ఉన్న ఆ ప్రభుత్వ భూమిని వినియోగించుకొని విద్యార్థులకు అవసరమైనటువంటి ఈ స్థలాన్ని, ఈ గ్రౌండ్ను విద్యార్థులకే ఉంచే విధంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము అఖిలపక్షాన అందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. యూత్ టీం